క్యాబినెట్ భేటీ అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి పోతామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని అయితే చూడొచ్చు. మనం ఇంతకుముందు చెప్పినట్టు అన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే జూన్ 2న జరిగే ఆవిర్భావ ఉత్సవాలు, తర్వాత రుణమాఫీ, తర్వాత ఇప్పుడున్నటువంటి కొత్త స్కూల్ కూడా మళ్ళీ స్కూల్ కూడా తెరుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ విద్యకు సంబంధించినటువంటిది ఇవన్నిటి కూడా డిస్కస్ చేయడానికి భేటీ కావాలనుకుంటే ఈసీ నుంచి పర్మిషన్ రాలేదు. ఇక అధ్యయనం మరమ్మతులు ఏకకాలంలోనే నెల రోజుల్లోనే పూర్తి చేద్దామంటున్న అధికారులు 3 బ్యారేజ్ల అధ్యయనం 3 కేంద్ర సంస్థలకి అన్నటువంటిది కూడా మనకు తెలుసు. కాళేశ్వరం 3 బ్యారేజ్లు అయితే ఇష్యూస్ అయితే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో 3 కేంద్ర సంస్థలకు 3 బ్యారేజ్లు కూడా ఇష్యూ ఉన్నాయి. తర్వాత మేడిగడ్డ, సిరిపురం, అన్నారం, సుందీల పంప్ హౌస్లు అయితే ఇష్యూలో ఉన్నాయి. ఈ మూడింటిని ఒకేసారి కేంద్ర సంస్థలకు దర్యాప్తుకు, తర్వాత మరమ్మతులకు ఇచ్చి తొందర సెటిల్ చేయాలన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కేవలం నెల రోజుల్లో కూడా ఇది అంతా ఈ పరీక్షలు తర్వాత మరమ్మతులు కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి నిపుణులు కూడా రాష్ట్ర సర్కార్కి అయితే చెప్పినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉందంట. మరి దీని మీద ఎందుకంటే త్వరలోనే అయితే మనకు వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. వాతావరణ శాఖ కూడా చెప్తుంది ఈ వారం రోజులు కూడా భారీగా వర్షాలు ఉండేటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నెల రోజుల్లోనే కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ భారీ వర్షాలు వచ్చినాయంటే ఇంకొంత ఇబ్బంది అయ్యేటువంటిది. అయితే 2019లోనే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే వరదలు వచ్చినప్పుడే ఇవైతే పగుళ్ళు తర్వాత ఆ సీపేజ్లో వచ్చినటువంటి నేపథ్యం ఉందంట. కానీ వాళ్ళు ఇవన్నీ పూర్తి చేయకుండానే కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకున్నారు అన్నటువంటిది. ఆ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకున్నప్పటికీ దానికి ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడే ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి దాని మెయింటెనెన్స్ బాధ్యత కూడా నిర్మాణ సంస్థది అనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. మరి ఆ నిర్మాణ సంస్థ చేస్తుందా, మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలం అయితే వస్తుంది. ఆ సందర్భంలోనే మరి ఏం చేస్తారు అనేది అయితే చూడాల్సిన